ఏపీలో సార్వత్రిక ఎన్నికలు దగ్గర పడుతూ ఉండడంతో అధికార టీడీపీ తిప్పలన్నీ కావు. ఇప్పటికే రాష్ట్రంలో టీడీపీపై తీవ్రమైన వ్యతిరేకత వచ్చిన నేపథ్యంలో టీడీపీ అధినేత ముఖ్యమంత్రి చంద్రబాబు ఎన్నికలకు 3 నెలల ముందు రాష్ట్ర ప్రజలపై కుంటి ప్రేమ ఒలకబోస్తున్నారు. గత ఎన్నికల నేపథ్యంలో ఇచ్చిన ఒక్క హామీ కూడా నెరవేర్చకుండా కాలయాపన చేసిన చంద్రబాబు ఇప్పుడు వృద్ధుల పెన్షన్ పెంపు, నిరుద్యోగులకు 2,000 భృతి, డ్వాక్రా మహిళలకు 10,000 అంటూ కొత్త స్టంట్లు వేస్తున్నారు. అయితే ఎన్ని చేసినా చంద్రబాబు అందుకు ఎంత ప్రయత్నించినా వారి కోరిక మాత్రం తీరడం లేదు. కొద్ది రోజులుగా పవన్ కళ్యాణ్తో పొత్తు పెట్టుకోవడానికి తహతహలాడుతోంది టీడీపీ. గత ఎన్నికల్లో టీడీపీని ఒడ్డున పడేసిన పవన్ కళ్యాణ్ను ఆ తర్వాత కరవేపాకులా పక్కన పడేయడంతో ఇటీవల టీడీపీ నుండి బయటకొచ్చేసిన పవన్ కళ్యాణ్ ఆ పార్టీపై విమర్శలు ఎక్కుపెట్టారు. అయితే ఇప్పుడు ఎన్నికలు దగ్గర పడుతూ ఉండడంతో పవన్తో దోస్తీ కోసం విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు టీడీపీ నేతలు. ఇక నాడు అన్నయ్య చిరంజీవినే గెలిపించలేకపోయినోడు టీడీపీని గెలిపించాడా అని వ్యాఖ్యలు చేసిన తెలుగు తమ్ముళ్లు ఇప్పుడు పవన్ మాతో కలవాలని కోరుతున్నారు. పవన్తో పొత్తు విషయంలో పలువురు టీడీపీ నేతలు వ్యాఖ్యలు చేయగా పవన్ తిప్పికొట్టారు. అయితే ఇప్పుడు తాజాగా టీడీపీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి చేసిన కామెంట్స్ రాజకీయ వర్గంలో హాట్ టాపిక్ అవుతున్నాయి. రాజకీయాల్లో ఎప్పుడు ఏదైనా జరగచ్చు, ఎవరితోనైనా కలవచ్చు, చివరి నిమిషం వరకు ఏదైనా జరగచ్చని జేసీ వ్యాఖ్యలు చేశారు. మరి జేసీ దివాకర్ రెడ్డి వ్యాఖ్యలు ఎలాంటి పరిణామాలకు దారితీస్తాయో చూడాలి. వార్తావాణి న్యూస్ ఛానల్ ఎప్పటికప్పుడు రాజకీయ, సినీ విశేషాలు, స్పోర్ట్స్ మరియు సాంకేతిక పరమైన మరెన్నో విషయాలను మన ముందుకు తెస్తుంది. మరింత సమాచారం కొరకు వార్తావాణి న్యూస్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.